Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఓకే, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సో డీటెయిల్స్ అయితే మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే ఢిల్లీలో ఫాస్ట్గా ఉన్నట్టున్నాయి. ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ గత ఎన్నికల్లో వచ్చినట్లుగానే 7 స్థానాలు ప్రస్తుతం బీజేపీ లీడ్ ఉండటం అనేది కీలకమైన పరిణామం. సో బీజేపీ 303 మార్క్ టచ్ చేసే అవకాశం కనిపిస్తుంది అనేది ఎగ్జిట్ పోల్ బట్టి అర్థమవుతుంది. అది టచ్ అయితే మాత్రం ఏంటనేది చూడాలి. దయాంకర్ గారు, నాకు తెలిసి అయితే ఎగ్జిట్ పోల్స్ మోడీ పోల్స్ అనుకున్నాం, మరి పీపుల్స్ పోలేనా అనేది చూడాలి. మోడీ వైపే ఉన్నారా, మోడీ పోల్స్ అనేది అయితే తేలాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకో ఇప్పుడు లాస్ట్ ఏమంటారు ఫేస్లో జరిగిన వాటిల్లో కొంత ఏదో తేడా అని అన్నట్టుగా కనబడుతున్నప్పటికీ కూడా స్టేట్స్లో ఇచ్చిన వాటిలో పంజాబ్ కానీ లేకపోతే హర్యానా కానీ ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అఖిలేష్కి ఉన్న పాజిటివ్నెస్ అంతా కూడా కొంత నెగిటివ్ చేసినట్టుగా కనబడుతున్నది. బీహార్ కూడా మాకు నార్త్లో ఎక్కువ ఎన్డీఏ కూటమికి తక్కువ వస్తుందని అంచనా ఉంది. చూడాలి. నాకైతే ఇది మాత్రం ఒక సింబాలిక్ ఎలక్షన్ అవుతుంది. కానీ నార్త్లో తగ్గిన నెంబర్ సౌత్ లో కంపల్సేట్ చేసుకుంటామని ఆల్రెడీ ప్లాన్ జరిగింది కదా. ఇప్పుడు ఎక్కడ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఏర్పాటు కావడం, అక్కడ కొన్ని సీట్లు తెచ్చుకునే వాతావరణం. తెలంగాణలో 4-8 అవుతాయి అన్నది ఇప్పటికే ఆల్రెడీ జరిగినటువంటి ప్రచారం. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ రకమైన వాతావరణం 8 నుంచి 10 దాకా కూడా బీజేపీ రావచ్చు. ఆ రకంగా నెంబర్ పెరుగుతుంది. కర్ణాటకలో నెంబర్ పెరిగేటువంటి ఆస్కారం ఉంది. వాళ్ళకి ఆబ్వియస్లీ మీరు అధికారంలో ఉన్నా కూడా స్టేట్లో మీరు అధికారం. సో ఇట్లా ఒక ఫస్ట్ టైం తమిళనాడులో 1-2 స్థానాలు గెలవచ్చు అన్నది ఎగ్జిట్ పోల్స్ కోయంబత్తూర్ లీడ్లో. ఇవి మురళి గారు, ఇవి బిలో 10, 38 to 41 ఉత్తరప్రదేశ్, 18 to 21 బీహార్, లేదంటే మధ్యప్రదేశ్లో దాదాపు ఇక్కడ ఎంత. ఏపీ అయితే టోటల్గా 25 మా దృష్టిలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్. చాలా ఇంట్రెస్టింగ్, మీరు ఇందాక చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఢిల్లీలో 7 మళ్ళీ బీజేపీ ఆల్రెడీ గతంలో కూడా 5 సంవత్సరాలు మనం ఏమనుకున్నారు, చాలా మంది ఎట్లా ప్రిడిక్ట్ చేసినారు నేషనల్ ఛానల్స్లో అంటే అరవింద్ కేజ్రీవాల్ మీద పెట్టినటువంటి కేసు కానీ లేకపోతే ఆయన మళ్ళీ బయటికి రావడం కానీ ఆ సింపతి కానీ ఓవరాల్గా బీజేపీ యొక్క సిస్టమ్ని ఎండగట్టేటట్టుగా ఉంది. కాబట్టి ఈసారి ఓటర్లు ఆప్ వైపు ఉంటారు ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ అని వీళ్ళు లెక్కలు వేసుకున్నారు. ఇండియా కూటమిలో వేసుకున్నటువంటి లెక్కలలో మోరోవర్ రజని అక్కడ బైపోలార్ ఉంది. గతంలో ట్రయాంగులర్ ఫైట్ ఉంది. కాంగ్రెస్ ఆప్ బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. ఇప్పుడు ఆప్తో కాంగ్రెస్ ఇప్పుడు ఆప్ కాంగ్రెస్ కలిసింది. 4 చోట్ల కాంగ్రెస్, 3 చోట్ల ఆప్. పంజాబ్ అంతే, హర్యానా కూడా అంతే. బైపోలార్ అయ్యింది. ప్రజలకి ఈ కోయలిషన్ మీద పెద్ద నమ్మకం ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఇండియా నార్త్ లో చాలా ఘోరం. ఇప్పుడు 3 రాష్ట్రాలు యూపీ, బీహార్, ఎంపీలో కలిసి 149 స్థానాలు ఉంటే 3 వచ్చాయి వీళ్ళకు. యూపీ మొత్తం మీద సోనియా గాంధీ అంటే గత పరిస్థితి ఎంత బ్లీక్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ గతంలో అనేది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.